హాయ్ వియర్స్, ఐఎమ్ కిరణ్ గౌడ్. ఇది మా శుభవాణి డెవలపర్స్ వారి మరి ఒక వెంచర్ అండి. ఇది ఫ్యూచర్ సిటీ రోడ్డుకు ఆనుకొని ఉంది. ఇదే అండి ఫ్యూచర్ సిటీ రోడ్. ఇది మన వెంచర్ ఏంటంటే ఇది కడ్తాల్ టౌన్కు 1 కిలోమీటర్ దూరంలో శ్రీశైలం హైవేకి దగ్గరలో ఉన్నటువంటి వెంచర్ అండి. ఇది 5 ఎకరాస్ వెంచర్ అన్నమాట. దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఏదైతే యాజ్ పర్ డిటీసీపీ హెచ్ఎండి నామ్స్ ప్రకారం ఏదైతే ఉందో దాంట్లో అన్ని ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో అవన్నీ ఇస్తున్నాము. ఇప్పుడు ప్రజెంట్ డెవలప్మెంట్ ఆన్గోయింగ్లో ఉందండి. ప్రస్తుతానికైతే రోడ్ కట్టింగ్ అయిపోయింది, వాటర్ పైప్ లైన్ అయిపోయింది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా కంప్లీట్ అయిందండి. ఇంకా ఫర్దర్గా రోడ్స్, పార్క్ ఇవన్నీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. ఇదేంటంటే వెరీ హాట్ కేక్ వెంచర్, ఎందుకంటే ఫ్యూచర్ సిటీ రోడ్డుకు ఆనుకొని ఉంది మరియు టౌన్కు దగ్గరలో ఉంది. అండ్ వన్ మోర్ ఏంటంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మెడిటేషన్ సెంటర్ పిరమిడ్ రోడ్ అండి. ఇది పిరమిడ్ రోడ్లో ఉందన్నమాట. ఈ వెంచర్కి మేజర్గా అడ్వాంటేజ్ ఏంటంటే శ్రీశైలం హైవే అనేది ఇప్పుడున్నటువంటి గ్రోత్ చూస్తే ఏదైతే ఫాస్టెస్ట్ గ్రోత్ ఏరియా ఏదైతే ఉందో అది ఫ్యూచర్ సిటీ. ఇది ఆ ఏరియాలో ఉన్నటువంటి వెంచర్ అన్నమాట. ఈ శ్రీశైలం హైవే ఏదైతే ఈ హైవే ఉందో ఇది మనకు ఫ్యూచర్ తిరుపతి హైవే అవుతుందండి. సో ఈ ఫ్యూచర్ తిరుపతి హైవే ఏంటంటే మనకు ఆల్మోస్ట్ 200 అప్ అండ్ డౌన్ చూస్తే 200 కిలోమీటర్లు డిస్టెన్స్ తగ్గుతుందన్నమాట. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని దీని ప్రైస్ కూడా పెద్దగా ఏం లేదండి. అది మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా ఈజీగా తీసుకోవడానికి ఉన్నటువంటి అనుకూలమైనటువంటి ప్రైస్లో ఉంది. మీకు వెంచర్ చూస్తుంటే అర్థమవుతుంది. ఫ్యూచర్ సిటీ అంటే మీకు తెలుసు, అయినా నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఏంటంటే ఇప్పుడు మనకు ఏదైతే హైదరాబాద్, సికింద్రాబాద్ మరియు సైబరాబాద్ ఇది 3 సిటీస్ ఉన్నాయి. అలాంటి లార్జెస్ట్ సిటీ వన్ మోర్ సిటీ ఏంటంటే ఫ్యూచర్ సిటీ 4th సిటీ. సో దీన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా ప్రెస్టీజియస్గా లాంచ్ చేసింది. మనకు రీసెంట్గా FCDA కమిషనరేట్ ఆఫీస్ కూడా లాంచ్ చేసింది. FCDA అంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. ఆ కమిషనరేట్ ఆఫీస్ కూడా లాంచ్ చేశారు. సీఎం గారు ప్రతి వీక్కి ఒకసారి అక్కడి నుంచే అతని యొక్క ఆపరేటింగ్ స్టార్ట్ చేస్తానని చెప్పారు. సో దీంట్లో ఫ్యూచర్ సిటీ అంటే వస్తుంది కావచ్చు, పోతుంది కావచ్చు అని కాదండి. ఇది 100% ప్రూవ్డ్. ఎందుకంటే మనకు గ్రీన్ఫీల్డ్ హైవే 320 feet గ్రీన్ఫీల్డ్ హైవే రతన్ టాటా ఏంటంటే ఏదైతే పోర్ట్ టు ఎయిర్పోర్ట్ అనే రోడ్డు ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. మనకు వెరీ నియర్ బై ఉందండి. అదేవిధంగా ఇంటర్నేషనల్ స్టేడియం కానీ, క్రికెట్ స్టేడియం ఏదైతే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కానీ, స్పోర్ట్స్ అకాడమీ కానీ, మరియు అదేవిధంగా MNC డాటా సెంటర్ కూడా మనకు వెరీ నియర్ బై ఉంది. ఇంకా ఏమొస్తుంది దీంట్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్, అంటే ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ ఎలా ఉందో అలాంటి ఒక పెద్ద ట్రేడ్ సెంటర్, వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూడా ఇక్కడ వస్తుందండి. అదేవిధంగా IT ఇండస్ట్రీ, అదేవిధంగా ఫిలిం స్టూడియోస్, ఇలా నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్, నంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్స్, రిసోర్సెస్ ఇక్కడ గవర్నమెంట్ ఇస్తుంది. ఎందుకంటే ఇదంతా నాట్ ఫర్ ఓన్లీ IT కారిడార్. ఇది ఏంటంటే ఒక మల్టిపుల్ జోన్, ఒక ఎంటర్టైన్మెంట్ కోసం ఫిలిం స్టూడియో, ఒక స్పోర్ట్స్ కోసం ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, అదేవిధంగా ఎడ్యుకేషన్ కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, అదేవిధంగా అండ్ హెల్త్ అండ్ వెల్త్ కోసం ఫార్మాసిటీ, అదేవిధంగా ఐటీస్ కోసం ఎంప్లాయ్మెంట్ కోసం IT ఇండస్ట్రీస్, అదేవిధంగా మల్టిపుల్ జోన్స్గా దీన్ని రూపుదిద్దుకుంటుంది. అలాంటి యొక్క ఏరియాలో ఇది మా వెంచర్ ఉంది. సో ఇది మీకు గొప్ప అవకాశము. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా మంచి స్కోప్ ఉన్న ఏరియా, మంచి అవకాశము. ఇది మీ పిల్లల భవిష్యత్తుకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. వెంటనే మీరు ఇన్వెస్ట్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.